నమస్కారం సి న్యూస్ కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఓట్ల కోసం వస్తారు ఆ తర్వాత కనబడరు 32వ డివిజన్లో పర్యటనలో ఎంపీ భరత్రామ్ వాలంటీర్లతో ఎంపీ భరత్రామ్ చీకటి ఒప్పందాలు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘనంగా ప్రారంభమైన పాత సోమాలమ్మ జాతర భక్తి శ్రద్ధలతో కలశ స్థాపన లక్ష్మీ గణపతి హోమం జాంపేట మార్కెట్లో మా స్థానాలు మాకు కేటాయించాలి హోల్సేల్ చేపల వర్తక సంఘం నాయకుల డిమాండ్ శ్యామలాంబ ఉత్సవాలకు ఘనంగా రాటము ముహూర్తం అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు రాజమండ్రిలో అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్నది ముమ్మాటికి టీడీపీకి చెందిన ఆదిరెడ్డి కుటుంబమేనని ఈ విషయం నగరవాసులందరికీ తెలుసునని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ ఆరోపించారు గంజాయి కేసులో వారి మనుషులు పట్టుబడితే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు బుధవారం ఆయన నగరంలోని 32వ డివిజన్లో పర్యటించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కమిషన్ల సంస్కృతి ఆదిరెడ్డి కుటుంబానిదని బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్స్ ను పెంచి పోషించేది వారి కుటుంబమేనని పచ్చబొట్ల సంస్కృతి వారిదని ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకున్నది వారి కుటుంబమని వడ్డీ వ్యాపారాలు చిట్ల వ్యాపారాలతో చీటింగ్ చేసేది ఆదిరెడ్డి కుటుంబమని ఇవన్నీ నేను చెప్పేది కాదు నగరంలో అందరికీ తెలిసిందే అన్నారు ఇన్ని అక్రమాలు చేస్తూ నాపై నిందారోపణలు చేస్తున్నారంటే వారి నైజం ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు ఈ మధ్యన హైదరాబాద్ గంజాయి కేసులో అడ్డంగా పట్టుబడిన జాకీ టీడీపీ కార్యకర్త కాదా సదరు వ్యక్తితో ఆదిరెడ్డి వాసు ఫోటోలు తీయించుకోలేదా చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ఈ జాకీని పరిచయం చేసింది ఆదిరెడ్డి వాసు కాదా అని ప్రశ్నించారు గంజాయి కేసులో పట్టుబడ్డ నేరస్తుడితో వాసుకు సన్నిహిత సంబంధాలు లేవా అని ప్రశ్నించారు నగరంలో మీ హయాంలో జరిగిన అభివృద్ధికి నా హయాంలో జరిగిన అభివృద్ధికి బహిరంగ చర్చకు వస్తే నేను సిద్ధమేనని ఎంపీ భరత్ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా ఏం చేయలేదు వాళ్ళ ఎమ్మెల్యే కుటుంబం దగ్గర నుంచి 16 సంవత్సరాలు వాళ్ళు పదవుల్లో ఉండి రాజమండ్రికి ఏం చేశారని అంటే ఏం లేదు అసలు ఎందుకు ఓట్లు వేయాలా అని అడుగుతా ఉన్నా గతంలో మురళీమోహన్ గారు ఎంపీ కింద ఉన్నప్పుడు ఆయన ఓట్లు అడగడానికి కనిపించాడు మళ్ళీ తర్వాత కనబడలా ఇదే తరహాలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఓట్లు అడగడానికి కనిపించారు తప్పితే ప్రజల గురించి బాగోగుల గురించి సమస్యల గురించి తెలుసుకోవడానికి 5 సంవత్సరాలు పెద్దగా ఏం కనబడాల అసలు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అసలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎందుకు గెలిపించాలా అని అడుగుతా ఉన్నా ఇవాళ ప్రజల్ని నిన్ననే మనం చూసాము మీడియాలో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను ఏదైతే ఎమ్మెల్యే గారి కుటుంబం దగ్గర నుంచి స్థానికంగా ఒకటే ఈ ఆదిరెడ్డి కుటుంబం దగ్గర నుంచి ఒక బ్లేడ్ బ్యాచ్ గాంజాయి బ్యాచ్ ఆ గాంజాయి బ్యాచ్ వాళ్ళు ఎవరండి నేను కూడా చెప్పాను ఆ జాకీ అనే కుర్రోడు కానీ లేకపోతే ఎవరైనా కానివ్వండి వీళ్ళందరికీ ఎవరి ప్రోద్బలంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఎన్టీపీఎస్ కేసు రాజమండ్రిలో సరిపోక వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళారు హైదరాబాద్లో ఇంకొకళ్ళని ఎవరినో ఇరికించడానికి వాళ్ళ కార్లలో గాంజా తీసుకెళ్ళి పెడతా ఉన్నారనంటే ఏ స్థాయిలో వాళ్ళ మనస్తత్వాలు ఉన్నాయి అనేది ఒక్కసారి ప్రజలను గమనించి మనకు కోరుతా ఉన్నాం అలాంటి వాళ్ళ నా చుట్టుపక్కల దరిదాపుల్లో ఉండరు ఆ ఏదో ఫోటో తీసుకుని వచ్చి ఎక్కడో తీసుకుని వచ్చి నా మీద రుద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను ఇమీడియట్గా అరెస్ట్ చేయిస్తాను ఎవరైనా కానివ్వండి తనపై ఎలాగైనా విజయం సాధించాలని పగటికలలు కంటున్న ఎంపీ మార్గాని భరత్రామ్ వాలంటీర్లతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాడని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి వారిని ప్రలోభాలకు గురిచేస్తున్న చిత్రాలను ఆధారాలతో పాటు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని వివరించారు ఈ మేరకు ఆయన టీడీపీ నాయకులతో కలిసి దేవి చౌక్ సెంటర్లో మీడియాతో మాట్లాడుతూ అసలు రాజమండ్రిలో గత 2 రోజులుగా ఏం జరుగుతోందని ప్రశ్నించారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కూడా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా అని ప్రశ్నించారు భరత్రామ్ నగరంలోని వార్డు వాలంటీర్లతో ఒక్కొక్కరితో సమావేశం నిర్వహిస్తూ వాళ్లకు లేనిపోని ఆశలు కల్పించి వాలంటీర్ పదవికి రాజీనామా చేసి వచ్చే ఎన్నికల్లో తన తరపున బూత్ ఏజెంట్లుగా పనిచేయాలని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానంటూ అరచేతిలో స్వర్గం చూపిస్తూ హామీ ఇస్తున్నాడని ఆరోపించారు వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని తాము ముందే చెప్పామన్నారు టీడీపీ నాయకులు ఉప్పులూరి జానకిరామయ్య ద్వారా పార్వతీ సుందరి లాల్ ఖాన్ నక్కా దేవివరప్రసాద్ ఇన్నమూరి ప్రదీప్ కుడిపూడి సత్యబాబు చాంద్ భాషా మాలే విజయలక్ష్మి తురకల నిర్మల తంగేళ్ల బాబీ ఉర్లంకల లోకేష్ దాస్యం ప్రసాద్
ప్రసాద్, అహ్మద్, బషీర్, కరగాని వేణు, సాల్మన్ రాజు, మీసాల నాగమణి, బేసరి చిన్ని, సలాది ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు లేని ఉన్నట్లు నమ్మించాలట వాలంటీర్లు. ఇది ఆయన వాళ్ళకి దశ నిర్దేశిస్తూ ఉన్నాడు. అంటే ఈ ఒక్క విషయం బట్టి నాకు అర్థమవుతా ఉంది ఏంటంటే భరత్రామ్ అతను ఓటమిని అతను అంగీకరించాడు. వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లు వాళ్ళు వీడియో షూట్ చేసి వాళ్ళు మాకు పెట్టి కంప్లైంట్ పెట్టండి అన్నారు. మమ్మల్ని వీళ్ళు తప్పుడు దారికి వాడుకుంటా ఉన్నారు, ఈ గుణపాఠం జరగాలి, మీరు కంప్లైంట్ పెట్టండి అని వాలంటీర్లు చెప్పారు. అది వాలంటీర్ల యొక్క నీతి. ఈరోజు మీ తెలుగుదేశం పార్టీ సమావేశాలు పెట్టుకుంటూ ఉంటాం, తెలుగుదేశం పార్టీ ఏజెంట్లతో మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటాం. పెట్టుకున్నప్పుడు మేము ఏం మాట్లాడతాం? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6 గురించి మాట్లాడతాం, పెరిగిన పన్నుల గురించి మాట్లాడతాం, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేసేబోయే చెత్త పన్ను గురించి మాట్లాడతాం, లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా ఈ దొంగ పట్టాలు ఏదైతే ఇచ్చారో ఇళ్ల పట్టాలు దాని గురించి మాట్లాడతాం. మేము ఎక్కడ భరత్రామ్ చెడ్డవాడు, లేకపోతే భరత్రామ్ బ్లేడ్ బ్యాచ్లు ప్రోత్సహిస్తున్నాడు, లేకపోతే భరత్రామ్ గంజాయికి వ్యాపారానికి బిగ్ బాస్ అని మేము ఎక్కడ చెప్పం. ఎందుకంటే అవన్నీ తెలిసిన అంశాలు. మేమెందుకు చెప్తాం? అవన్నీ ప్రజలు మాకు చెప్తున్నారు. కానీ నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? ప్రజల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థి క్లీన్గా ఉన్నాడు, తన పట్ల ఏ విధమైన మరకలు లేవు. నువ్వేమో బురదలో దొరిలేవు, దొర్లి బురదలో ఇప్పుడు ఆ బురద మరకలని నాకు అంటించడానికి చూస్తా ఉన్నావు. రాజమహేంద్రవరం గ్రామ దేవత శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించిన అనంతరం ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ దంపతులు ఉదయం 10:08 కలశ స్థాపన చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆలయ పరిసర ప్రాంతాలు ప్రతిధ్వనించాయి. వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. బుధవారం నుంచి 5 రోజుల పాటు అమ్మవారు ప్రతిరోజు ఒక్కో రకమైన అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. జాతర మహోత్సవాల సందర్భంగా ఉదయం, సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల తొలి రోజు శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని గొర్రెల గణేష్ దంపతుల చేతుల మీదుగా ఆలయ వేద పండితులు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లక్ష్మీ గణపతి హోమాన్ని దర్శించుకుని పూజా ద్రవ్యాలు సమర్పించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి శర్మిళారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, గొర్రిపాటి చినబాబు, పిల్లి నిర్మల, రుత్తల బాలసరస్వతి, తోట సుబ్బారావు తదితరులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. జాతర మహోత్సవాలు ప్రతి ఏటా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవ కమిటీ సభ్యులు వై ఫణికుమార్, కేలా వెంకటరమణ, కృష్ణమూర్తి, రామరాజు, పూడి ప్రకాష్, తలారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం చేసుకుంటూ చెప్పుకోండి. స్థానిక జాంపేట చేపల మార్కెట్లో నిజమైన వ్యాపారస్తుల భాగస్వామ్యం లేకుండా లేని లాటరీ విధానం వద్దు అని, లాటరీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని జాంపేట హోల్సేల్ చేపల వర్తక సంఘం ప్రతినిధులు కలెక్టర్ మాధవీలత, కమిషనర్ దినేష్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో కమిటీ ప్రతినిధులు అక్కల కోటేశ్వరరావు, రమేష్, నక్కా నాగమ్మ మాట్లాడుతూ వెలమ లక్ష్మణరావు అనే వ్యక్తికి చేపల మార్కెట్తో సంబంధం లేదని, ఆయన మహిళల్ని వెంటబెట్టుకుని వచ్చి తమపై దౌర్జన్యానికి పాల్పడుతూ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
కరోనా సమయంలో మార్కెట్లోకి ప్రవేశించి అక్రమంగా తమ వ్యాపారాలను కాపాడుకోవడానికి లాటరీ పద్ధతి పేరుతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని పేర్కొన్నారు. అతడు చేసే ఇసుక అక్రమ వ్యాపారం, వికలాంగులపేటలో దుకాణాలు, జగనన్న ఫిష్ మాల్ వంటి వాటిపై చాలా ఫిర్యాదులు ఉన్నాయన్నారు. తాము ఏళ్ల తరబడి అక్కడే వ్యాపారం చేసుకుంటున్నామని, అక్కడ తమపై దౌర్జన్యం చేస్తున్న వారు చేపల వ్యాపారులు కాదని, చేపలను శుభ్రం చేసి ఇచ్చేవారు మాత్రమేనన్నారు. ఆయన 3 సంఘాల పేరుతో సంబంధం లేని వ్యాపారాలు చేస్తూ అక్రమంగా కూడబెట్టుకుంటున్నారని విమర్శించారు. రాజకీయాలతో సంబంధం లేదని పైకి చెబుతూ ప్రతినిత్యం రాజకీయ నాయకులతోనే ఉంటాడన్నారు. ఇప్పటికైనా లాటరీ విధానాన్ని రద్దు చేసి యథాతథంగా దుకాణాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. నాగు, అశోక్, సత్యబాబు, మల్లన్న, పైడితల్లి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. చదువుకోలేదండి, 2వ తరగతి 3వ తరగతి చదువుకున్నామండి. దాని మీద వ్యాపారం మీద 100 వచ్చినా 50 వచ్చినా 500 వచ్చినా ఆ కష్టపడి పిల్లల్ని పోషించుకుంటూ బతుకుతున్నామండి. ఇప్పుడు మా వ్యాపారం మీద, మా కడుపు మీద అలమ లక్ష్మణ్ అన్న ఆయన, అలమ లక్ష్మి పిల్లం ఆయన భార్య మా మీద నాన్న హింసలు పెట్టి, నాన్న రద్దులు చేసి మమ్మ మార్కెట్లోంచి బయటికి గెంటాలని చూస్తున్నాడు. అతను అసలు మార్కెట్కి సంబంధమే లేదండి. దయచేసి కలెక్టర్ గారికి, మన మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి యథావిధిగా మా చోట్లు మాకు ఇప్పించి మా వ్యాపారాలు చేసుకోవడానికి మాకు అనుభవం ఇమ్మని కోరుతున్నామండి. లేదా మా స్థానంలోనే మేనే మా చోటు కానీ ఎవరికైనా పోయినా కేటాయించిన ఆ ఇసుక ర్యాంపులు లక్ష్మణరావు వచ్చి మా మీద దాడి చేసిన, మా చోట్ల ఆక్రమించుకున్నా మేము అక్కడే మా పిల్లలతో, నాకు 3 పిల్లలండి, నా పిల్లల్ని తీసుకొచ్చి ఆ చోటు దగ్గర పెట్రోల్ వేసుకొని తగలాడిపోతానండి. నేను పోయినా 10 మంది బాగుపడాలండి. అక్కడ ఈ 3 సంఘాలన్నీ కలిపి కూడా మార్కెట్లో చిందరవందర చేసే ఈ కార్యక్రమాన్ని ఆఫ్ చేసి యథావిధిగా మార్కెట్లో వ్యాపారం చేసుకునేలాగా అందరినీ కూడా కలిసిమెలిసి ఉండేటట్టుగా చేయమని మేము కోరుతున్నామండి. మా డిమాండ్ అంటూ కూడా మేము ఏది కూడా కలెక్టర్ గారిని కానీ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏమీ లేదండి. మా వ్యాపారాలు మా చోట్ల మాకు కల్పించి మా వ్యాపారాలు మమ్మల్ని సజీవంగా చేసుకోమని మేము చేయడానికి మాకు అనిపిస్తే ప్రత్యేకంగా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి మేము వేడుకుంటున్నాం. మా డిమాండ్ అదే, దయచేసి ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపారస్తులు ఎవరు వ్యాపారం చేయకుండా బయట అక్కడికి వచ్చి మేము ఎప్పటి నుంచో మార్కెట్లో ఉంటున్నామని మా మీద లేనిపోయిన అపనందనలు వేస్తూ మమ్మల్ని వ్యాపారాన్ని స్తంభింప చేయాలని చూస్తున్న వారిని తగు చర్యలు తీసుకొని మార్కెట్లో రాజకీయం అనేది లేకుండా చూడాలని, సరైన వ్యాపారస్తులు ఎవరో తెలుసుకొని ఎవరెవరు పన్నులు కడుతున్నారో, ఎవరు ఆస్తి దుస్తులు చేస్తున్నారో మున్సిపాలిటీ సిబ్బంది వారికి ప్రతి ఒక్కరికి తెలుసండి. మార్కెట్లో దయచేసి ఈ లాటరీ సిస్టమ్ అనేది ఆఫ్ చేసి ఆ దళారీ వ్యవస్థ అయినటువంటి ఆ లక్ష్మణరావు గారు ఎవరైతే ఉన్నారో ఆ గాయత్రి ఇసుక ర్యాంప్ 2లో ఆయన ఇసుక దుబ్బునట్టు మార్కెట్ జోలికి వస్తే మట్టుకి మేము ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి. రాజమహేంద్రవరం గ్రామ దేవత శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉగాది మహోత్సవాలకు బుధవారం ఉదయం రాట ముహూర్తం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల చిట్టిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షణాధికారి జిఎస్ రమేష్ పర్యవేక్షణలో సాంప్రదాయబద్ధంగా రాట ముహూర్తం చేశారు. ఈ సందర్భంగా పిల్లి సుబ్రహ్మణ్యం, ఈవో రమేష్లు మాట్లాడుతూ 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు అమ్మవారిని సుగంధ పరిమళ ద్రవ్యాలతో, హరిద్ర కుంకుమ, గంధ సహిత పంచామృతాలతో అభ్యంగన స్నానము చేయించి నృత్యాలు, మంగళ వాయిద్యాలతో, భక్తుల కోలాహలం, నాట్యములతో ఊరేగింపుగా అమ్మవారు చిన్నతనంలో ఆడుకున్న ప్రాంతానికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. అలాగే 25న ఉదయం 5 గంటలకు తిరిగి తీసుకురావడం జరుగుతుందన్నారు. 8న కొత్త అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, ప్రత్యేక దర్శన భాగ్యం కల్పిస్తామని, 9న మంగళవారం క్రోధినామ సంవత్సరం నూతన తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా ఉదయం 5 గంటల నుండి అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ, దివ్య దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు. 13న మధ్యాహ్నం 3 గంటల నుండి అమ్మవారి రథోత్సవం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయన్నారు. ఉత్సవాల అనంతరం భారీ ఎత్తున అన్నప్రసాద సమర్పణ జరుగుతుందని తెలిపారు. పిల్లి శ్రీను, పిల్లి గంగాధర్, పిల్లి శ్యామ్, కడియాల వీరభద్రరావు, కట్టా వీరవెంకటరమణ, కట్టా శంకర్, పిల్లి చిన్ని శ్రీను, పిల్లి ఏడుకొండలు, కట్టా రామకృష్ణ, గుత్తుల పసయ్య, రాయుడు శ్రీను, వల్లు సుబ్రహ్మణ్యం, పిల్లి పర్లోకం, రాజా, గొర్లె రమణ, గుబ్బల రమణ, గణేష్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు మద్దూరు అన్నపూర్ణయ్య 125వ జయంతిని పురస్కరించుకుని మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి ఆధ్వర్యంలో జెండా పంజా రోడ్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర సమరయోధులు మద్దూరు అన్నపూర్ణయ్య 125వ జయంతిని పురస్కరించుకుని జెండా పంజా రోడ్డు మద్దూరి అన్నపూర్ణయ్య పార్కులో సేవా సమితి ప్రధాన కార్యదర్శి బెజ్జవాడ రంగారావు, కాంగ్రెస్ నాయకులు రామినేడి మురళి, కూనపురెడ్డి శ్రీనివాస్కు, కూరెళ్ల హనుమంతరావు, పూల వీరబాబు, కూరెళ్ల సుబ్రహ్మణ్యం, రుక్కు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. నేటి నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఓకే జోహార్ 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 వచ్చే ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా బ్రాహ్మణ జాతి సత్తా చూపుతామని తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 24వ తేదీన చందా సత్రంలో తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో బ్రాహ్మణ సదస్సు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని మంగళవారం నగర బ్రాహ్మణ కార్యాలయంలో ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి రాజకీయ పార్టీ బ్రాహ్మణులకు రాజకీయ అవకాశాలు కల్పించడం లేదన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలో 70,000 ఓట్లు ఉన్నట్లు తెలిపారు. రాజమండ్రి 2 నియోజకవర్గాల్లో 30,000 ఓట్లతో గెలుపు శాసించే స్థితిలో ఉన్న బ్రాహ్మణ జాతి ఈసారి స్వయంగా పోటీకి దిగాలని భావిస్తోందని తెలిపారు. జిల్లా బ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలు ఏచూరి లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ జిల్లాలో బ్రాహ్మణ ఓటర్ల సత్తా చూపేందుకు తాము పోటీకి దిగుతామన్నారు. నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు దుర్వాసుల సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ ఏవి రమణ, యువజన బ్రాహ్మణ కన్వీనర్ మల్లాది ఉదయరాణ, కె సూర్యకుమారి, కొత్తపల్లి భాస్కరరామం, వాయునందనరావు, రెండుచింతల శ్రీనివాస్, అజ్జరపు ప్రణవ్, ఆకెళ్ల ఫణిశర్మ తదితరులు పాల్గొన్నారు. చందా సత్రంలో ఒక చక్కటి మీటింగ్ విప్ర కార్యాచరణ సదస్సు ద్వారా వికాస సదస్సు ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల మన బ్రాహ్మణ సోదరమణులందరూ కూడా ఈ సదస్సుకి హాజరయ్యి మన సామాజిక వర్గానికి ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, అవి తీర్చడానికి రాజకీయ పార్టీలు ఏ విధంగా మనకి హామీలు ఇస్తారు అనే విషయం గురించి మాట్లాడడానికి మనం ఆ రోజు అందరం కూడా అక్కడ మీట్ అవుతున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాల్లో మన బ్రాహ్మణ సోదరమణులందరూ కూడా పాల్గొని సభని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. 1.5 ఉన్న పర్సంటేజ్ ఉన్న వేరే వాళ్ళే ఏళ్తున్నారు. మనం 3% ఉంది మన బ్రాహ్మణ సంఘం వాళ్ళం. అలాంటిది మనం నిరూపించుకోలేకపోతున్నాం అంటే అది మనలో లోపం. అది మనం సరిదిద్దుకోవాలి, నిరూపించుకోవాలి, సత్తా చాటాలి. అభిప్రాయంతో మాట్లాడుకుందాం, రండి కలిసి సాధిద్దాం మన ఉనికిని. 24వ తారీఖు మధ్యాహ్నం 2:30 సందా సత్రంలో జరుగుతుంది. అందరూ దయచేసి రండి. మన అభిప్రాయాలు మనం చెప్పుకుందాం, ఏకాభిప్రాయం మీద నిలబడదాం. అందరికీ నమస్కారం. నేను ఏచూరు లక్ష్మీ ప్రసన్న, బ్రాహ్మణ మిత్ర సేవ మహిళా సదస్సుకి నేను అధ్యక్షురాల్లా వ్యవహరిస్తున్నాను. రేపు మార్చి 24వ తారీఖు జరగబోయే విప్ర కార్య సదస్సుకి మీరందరూ మహిళలందరూ కూడా మనం వచ్చి మన మహిళా అందరం కూడా మేము కూడా సమైక్యగా ఉంటాము అని చెప్పేసి మీరు అందరూ మీటింగ్కి రావాల్సిందిగా కోరుచున్నాం. మన సత్తా చాటుకుందాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ నోడల్ ఏజెన్సీలు సీజ్ చేసిన వాటికి చెందిన నివేదికలను 24 గంటలలోపు అందజేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమీక్ష జరిగింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధవీలత, జిల్లా ఎస్పీ పి జగదీష్తో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమీక్షించారు. మాధవీలత మాట్లాడుతూ లోక్సభ, శాసనసభకు సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన భారీ మొత్తంలో నగదు లావాదేవీలు, నగదు వస్తు రూపంలో పంపిణీ, మద్యం అమ్మకాలు తదితర నివేదికలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ నోడల్ ఏజెన్సీలు నిర్దేశించిన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రజలు ఎన్నికల సమయంలో 50,000 రూపాయలకు మించిన నగదు రూపంలో వెంట తీసుకుని వెళ్లే సందర్భంలో తగిన ఆధారాలు చూపాలన్నారు. లేని ఎడల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అటువంటి వాటిని సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. స్థానిక మెయిన్ రోడ్డుకు సమీపంలో ఉన్న మెరక వీధిలో 6వ తిరుపతి రాయుడు ట్రస్ట్ బిల్డింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ట్రస్ట్ ప్రెసిడెంట్ ఆకుల సత్య శ్రీనివాసరావు దంపతులు శాస్త్రోక్తంగా భూమి పూజ చేయడం జరిగింది. పలువురు నగర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ బెజవాడ రంగారావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, బీసీ నాయకులు రెడ్డిరాజు, కృష్ణ బలిజ కమ్యూనిటీ ప్రముఖులు బెజవాడ వెంకటస్వామి, మామిడిపల్లి రామకృష్ణ, పిల్లాడి రామకృష్ణ, గంగా ఎమర్జెన్సీ హాస్పిటల్ అధినేత పిల్లాడి పరమహంస, కమిటీ ట్రస్ట్ బోర్డు ప్రధాన కార్యదర్శి ఆరవ సుశాంత్, మెంబర్లు పిల్లాడి రుద్రయ్య, బెజవాడ అశోక్, దేవనశెట్టి జగన్మోహన్, ఆరవ సురేష్, దేవనశెట్టి చైతన్య ప్రభు, ఆరవ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. భూస్వాముల నుంచి భూములు ఆక్రమించి 3 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన తెలంగాణ రైతాంగ పోరాటంలో వీరనారిగా నిలిచిన మల్లు స్వరాజ్యం 2వ వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం సిపిఎం పార్టీ కార్యాలయంలో సభ జరిగింది. భూమి భుక్తి కోసం వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మహిళా దళానికి నాయకత్వం వహించి రజాకార్ల హింసకు వ్యతిరేకంగా గ్రామాల్లో రైతాంగాన్ని కదిలించి భూ పోరాటాలు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని నాయకులు కొనియాడారు. ముందుగా సిపిఎం సీనియర్ నాయకులు టి సావిత్రి మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ, నాడు నైజాం ప్రభుత్వం నాయకత్వంలో రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం జరిగిందని, ఈ పోరాటం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారు 2వ వర్ధంతి ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం. ఇవాళ దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ చరిత్రని వక్రీకరిస్తున్నటువంటి నేపథ్యం. నిన్ననే తెలంగాణలో మొత్తం రాష్ట్రం అంతా రజాకర్ అనే పేరుతో సినిమా విడుదల చేశారు. ఎంత పచ్చి వక్రీకరణ అంటే, తెలంగాణ సాయుధ పోరాటం అంతా హిందువులకి ముస్లింలకి మధ్య తగాదాలాగా చిత్రీకరించేటువంటి ఒక దుర్మార్గమైన వైఖరిని ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ తీసుకున్నారు. కానీ మల్లు స్వరాజ్యం గారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టినటువంటి మహిళల్లో మొదటి తరం మహిళ ఆవిడ. తుపాకీ పట్టిన మహిళ చాకల ఐలమ్మ గారు ఆ పోరాటంలో అమరులు అవటం, దొడ్డి కొమ్మరాయి గారు లాంటి వాళ్ళు అమరులు అవటం, అట్లాంటి వాళ్ళ స్ఫూర్తితో ఇవాళ మల్లు స్వరాజ్యం గారు లాంటి వాళ్ళు మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు నిజాం నవాబు కింద ఉన్నటువంటి పటేళ్లు, జాగీర్దార్లు వాళ్ళంతా హిందువులే. విష్ణూరు దేశ్ముఖ్ కానీ, లేకపోతే రామచంద్రారెడ్డి కానీ, ఇట్లాంటి వాళ్ళంతా భూస్వాములు, పటేళ్లు, జాగీర్దార్లు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మొత్తం తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ వ్యవసాయ కూలీల్ని, కష్టజీవుల్ని తీవ్రమైనటువంటి కష్టాలు పెడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ తరపున ఎర్ర జెండా ఎత్తి రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించిన దాంట్లో మల్లు స్వరాజ్యం గారు చాలా కీలకమైన పాత్ర పోషించారు. రాజమహేంద్రవరంలోని సిఆర్పీఎఫ్ 42వ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్లో సిఆర్పీఎఫ్ 85వ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. సిఆర్పీఎఫ్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద రక్షణ రంగ సంస్థగా సేవలందిస్తోందని 42వ బెటాలియన్ కమాండెంట్ ధర్మప్రకాష్ అన్నారు. సిఆర్పీఎఫ్ దేశంలో శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని, మత దేశంలో మిలిటెన్సీ తిరుగుబాటు, నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో శాంతి భద్రతల పరిరక్షణలో సిఆర్పీఎఫ్ పాత్ర గురించి ధర్మప్రకాష్ వివరించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. గార్డు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా 50 జవాన్లకు కమాండేషన్ లెటర్ బహుకరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓట్ల కోసం వస్తారు, ఆ తర్వాత కనబడరు. 32వ డివిజన్లో పర్యటనలో ఎంపీ భరత్రామ్. వాలంటీర్లతో ఎంపీ భరత్రామ్ చీకటి ఒప్పందాలు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. ఘనంగా ప్రారంభమైన పాత సోమాలమ్మ జాతర. భక్తి శ్రద్ధలతో కలశ స్థాపన, లక్ష్మీ గణపతి హోమం. జాంపేట మార్కెట్లో మా స్థానాలు మాకు కేటాయించాలి. హోల్సేల్ చేపల వర్తక సంఘం నాయకుల డిమాండ్. శ్యామలాంబ ఉత్సవాలకు ఘనంగా రాటము ముహూర్తం. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.